జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేస్‌లో రోజు రోజుకి ఏదో ఒక ట్విస్ట్ అయితే బయటకొస్తూ ఉంది. అయితే మొన్న మనం చూసుకున్నట్టయితే గనక వాళ్ళ పెంపుడు కుక్క ఏదైతే ఉందో, ఆ పెంపుడు కుక్క గూడా మరణించడం అయితే జరిగింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ జ్ఞానేశ్వరి విషయంలో ఒక చిన్న ట్విస్ట్ అయితే బయటకు రావడం జరిగింది. ఏంటంటే కొన్ని చేతబడులు చేసినప్పుడు కొన్ని బొమ్మలు గూడా యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఒక ఫినిషింగ్ ఏదైతే కంచె ఉంటుందో వాళ్ళ ఇంటి దగ్గర పామాయిల్ చెట్లు ఏవైతే ఉన్నాయో దానికి దగ్గరలోనే అంటే వాళ్ళ ఇంటికి దగ్గరలోనే సమీపంలోనే ఒక కంచె అనేదైతే ఉంది ఒక తోటకి. సో, ఆ కంచెకి ఒక బొమ్మను కట్టడం జరిగింది. ఆ బొమ్మకి గూడా ఒక రక్తపు మరకల్లాగా అంటే అవి రక్తపు మరకలా? లేదంటే ఆ బొట్టు ఏదైనా మనకి ఎర్రటి బొట్టు గనుక పెట్టారా? అనేది గూడా ఒక అనుమానాలైతే రేకెత్తుతూ ఉన్నాయి. మరి నిజానికి అసలు ఏం జరిగుండొచ్చు? ఇక మళ్ళీ ఎస్‌పీ కామెంట్స్ చూషినా గాని, అదే విధంగా ఇటు ఫారెస్ట్ ఆఫీసర్స్ కామెంట్స్ చూషినా గానివ్వండి, సో, ఒక రకంగా భయమేస్తుందనే చెప్పాలి. అంటే వాళ్ళు గూడా కొండ చిలువ మింగొచ్చేమో, ఇంకా ఏదైనా అయ్యుండొచ్చేమో అట్లా గూడా ఆలోచిస్తూ ఉన్నాము. అట్లా కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. ఒక పక్క ఎవరైనా కిడ్నాప్ చేసుండొచ్చేమో అని చెప్పేసి గూడా అలాంటి కామెంట్స్ గూడా మనం జూస్తూ ఉన్నాం. ఇక జ్ఞానేశ్వరి విషయానికొస్తే మనకు ఫస్ట్ రోజు నుంచి కూడా మాట్లాడుకుంటే ఏ విధంగా ఎలా ఎంక్వైరీ చేస్తున్నారనేదైతే మనం జూస్తూ ఉన్నాం. ముఖ్యంగా జ్ఞానేశ్వరి అయితే వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ ఎళ్ళడం ఫోటేజ్ అయితే మనం జూసాము. ఆ సీసీటీవీ ఫోటేజ్ గూడా మనం జూసాము. ఏ విధంగా తను ఎళ్ళింది, దాని వెనకాలే ఆ పెంపుడు కుక్క వెళ్ళింది. దాని తర్వాత జ్ఞానేశ్వరి అనేది మిస్ అయింది. జ్ఞానేశ్వరిని గూడా లాస్ట్ చూసిన వ్యక్తి గూడా బయటకు రావడం జరిగింది. తను గూడా కొన్ని చెప్పడం జరిగింది. నేనిక్కడ ఈ ప్లేస్‌లో చూసాను. కానీ తన వెంట కుక్క ఉంది అని జెప్పేసి. నేను అంతా సీరియస్ పట్టించుకోలే. వాళ్ళ తల్లిదండ్రులు గూడా ఇక్కడే ఉండొచ్చేమో. సరే వాళ్ళ తండ్రికి చెప్దాంలే అని జెప్పేసి నేను గూడా అంతగా పెద్దగా పట్టించుకోలేదు. తను చూసిన అతనైతే కామెంట్ చేయడం జరుగుతుంది. అతను చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ తీరా చూస్తే ఏంటంటే జ్ఞానేశ్వరి మిస్ అయ్యి దాదాపు ఇప్పటికే 10 రోజులు గడిచింది. అయినా చిన్న ఆచూకీ గూడా దొరకలేదు. కానీ ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ కుక్క మరణించడము, ఇప్పుడు తీరా చూస్తే నిన్నటి మొన్నటి వరకి ఈ బొమ్మ అనేది అసలు లేదు. ఎందుకు అనంటే గనక మనకి దాదాపు 1000 మంది వరకు ఇక్కడ గాలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫస్ట్ రోజు మనం చూసుకుంటే గనక అంటే ఎప్పుడైతే ఈ కంప్లెయింట్ రైజ్ అయిందో అప్పుడు దాదాపు 200 మంది పోలీసులు 10 టీములుగా విడిపోయి ప్రతి చెట్టు వెతుకుతున్నారని చెప్పుకోవాలి. దాని తర్వాత ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం కూడా జరిగింది. సో, దాని తర్వాత ఎన్‌డీఆర్‌ఎఫ్ సహాయంతో అదే విధంగా ఎస్‌డీఆర్‌ఎఫ్ సహాయంతో ఇక్కడ ప్రతి ఒక్క చోట వెతకడం అయితే జరుగుతూ ఉంది. కానీ అయినప్పటికీ జా జాహ్నవి విషయం జ్ఞానేశ్వరి విషయం మాత్రం ఏ చిన్న ఆచూకీ కూడా బయటకు రాలేదు. మరి అసలు ఏం జరుగుంటుంది? జ్ఞానేశ్వరి అసలు ఎక్కడ ఉంది? ఎలా ఉంది? ఏ సిట్యుయేషన్‌లో ఉంది? అనే కోణంలో గూడా ఇప్పుడైతే వెతుకుతూ ఉన్నారు. ఇక్కడ తీరా చూస్తే ఇప్పుడేమో ఈ బొమ్మ బయటకు రావడం ఏంటి? అసలు ఈ బొమ్మను అసలు ఎవరు కట్టారు? దాని మీద ఏమన్నా ఫింగర్ ప్రింట్స్ ఉంటే గనక పోలీసులు దాన్ని గూడా ఎంక్వైరీ అయితే చేయాలి. దాని మీద ఏమైనా ఫింగర్ ప్రింట్స్ ఉన్నా గానీ, ఇంకా ఏదైనా మరి నిజంగానే బ్లడ్ మార్క్ అయ్యున్నా గానీ, దాన్ని ఏమన్నా ఆహ్, డీఎన్ఏ టెస్ట్‌కి గానీ ఇట్లా పంపించి దాన్ని అసలు ఏంటి? అసలు ఏం జరిగింది? ఎవరైనా మరి అక్కడ ఉన్న తోటలకి ఏదైనా కావాలని కట్టారా? లేదంటే ఏదైనా అనుమానాలు రేకెత్తడానికి కట్టారా? లేదంటే వాళ్ళ బంధుమిత్రులు ఏదైనా చేసుండొచ్చా అనే కోణంలో గూడా ప్రతి ఒక్కరినైతే ఎంక్వైరీ చేయాలి. ఇక్కడ ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే గనుక జ్ఞానేశ్వరి మిస్ అయినప్పటి నుండి సో, మనకి ప్రతి ఒక్క రోజు ఏదో ఒక ట్విస్ట్ ఇలా బయటకు రావడము, భయాందోళనకు గురవ్వడము, వాళ్ళ తల్లిదండ్రుల ఆందోళన, వాళ్ళ తల్లిదండ్రుల బాధ, వాళ్ళ తల్లిదండ్రుల ఏడుపు చూస్తుంటే గనక మనకి గూడా ఏడుపొచ్చే ఈ సిట్యుయేషన్ మనమైతే చూస్తూ ఉన్నాము. అలాంటిది ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులైతే ఇంకా భయాందోళనకి గూడా గురయ్యారని చెప్పుకోవాలి. ఇలాంటి బొమ్మలను చూసి మొన్న మనకి కుక్క 4 రోజుల తర్వాత తిరిగొచ్చిన సమయంలో ఒక ధైర్యం వచ్చింది. అంటే అప్పుడు ఆ కుక్క గూడా వాళ్ళని లాక్కెళ్ళడము, ఆ సిట్యుయేషన్ మనం జూసాము. కానీ ఇప్పుడు తీరా జూస్తే ఆ కుక్క గూడా మరణించడం జరిగింది. ఆ మరణించిన రోజు గూడా మరణించిన బిఫోర్ డే గూడా కుక్కలో ఏదో ప్రవర్తన అంటే డిఫరెంట్ బిహేవియర్ అనేది మనం జూసాం. అంటే అక్కడున్న జంతువులని కరవడానికి వెళ్ళడము, అక్కడున్న జంతువులని కొరకడానికి వెళ్ళడము, ఇట్లాంటిది మనమైతే చూసాం. అంటే చిన్నదని బిహేవియర్‌లో ఏదో ఒక చేంజ్ అయితే మనం జూసాము. తీరా జూస్తే అది మరణించడం. ఇక పోస్ట్‌మార్టం అయితే ఇంకా రాలేదు. మరి ఎందుకు డిలే అవుతుందనేది గూడా పోలీసులైతే దీనికి గూడా చెప్పాలి. ఇక తీరా జూస్తే ఇక్కడ ఎస్పీ గారు గూడా నిన్న మీడియా పరంగా అయితే మాట్లాడడం జరిగింది. సో, ఆహ్, ఇక్కడ ఏదైనా చేసున్నా గానీ మనకైతే ఆనవాళ్ళు అయితే ఎక్కడ గూడా దొరకలేదు. నిజంగా అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా చేసినా గానీ ఈజీగా మనకి కనిపెట్టే అవకాశాలుంటాయి. అంటే ఆహ్,
ఎక్కడైనా ఎవరైనా ఇప్పుడు ఏదైనా జంతువు కొరికినా గానీ, ఏదైనా చేషినా గానీ అట్‌లీస్ట్ డ్రెస్ పీస్ అయినా ఉంటుంది. లేదంటే ఆ స్మెల్ అనేదైనా వస్తుంది. ఇక్కడ ఎందుకు అనంటే గనక ముఖ్యంగా డ్రోన్‌ల సహాయంతో అదే విధంగా డాగ్స్ స్క్వాడ్స్‌తో ఇక్కడ చాలా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు గాబట్టి, కానీ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. అంటే జాహ్నవి ఇక్కడ ఉందా? లేదా? అనేది ఒక పెద్ద ట్విస్ట్‌గా మారింది. ఎందుకంటే ఇది దాదాపు 500 ఎకరాలకు పైగానే ఉంది గాబట్టి 1000 మందికి పైగా ఇక్కడైతే వెతుకుతూ ఉన్నారు. అంటే దాదాపు చాలామంది జాహ్నవికి హెల్ప్ చేద్దామని చెప్పేసి గూడా చాలామంది రావడం జరుగుతుంది. ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానివ్వండి, ఇంకా సినీ యాక్టర్స్ గానివ్వండి, అదేవిధంగా గ్రామ ప్రజలు గానివ్వండి, ఇంకా రీసెంట్‌గా చూసుకుంటే గనక వాళ్ళ స్కూల్‌లో ఏదైతే సీహెచ్ అగ్రహారంలో ఏదైతే స్కూల్ ఉందో, ఆ స్కూల్ పిల్లలు గూడా ప్రేయర్ చేయడం జరుగుతూ ఉంది. జాహ్నవి ఎక్కడ ఉన్నా గాని, జ్ఞానేశ్వరి ఎక్కడ ఉన్నా గాని క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఇంటికి రావాలి, బాగుండాలి, ఆరోగ్యంతో ఉండాలి అని చెప్పేసి వాళ్ళు గూడా కోరుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ జాహ్నవి ఆచూకీ మాత్రం ఏమాత్రం దొరకలేదు. మరి జాహ్నవి అసలు ఎక్కడుంది? ఇక్కడ జాహ్నవి అని పిలుస్తూ ఉన్నారు, జ్ఞానేశ్వరి అని పిలుస్తూ ఉన్నారు. సో, జాహ్నవి రియల్ నేమ్ వచ్చేసి జ్ఞానేశ్వరి అని అయితే చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అసలు క్షుద్ర పూజలు ఎందుకు చేస్తూ ఉన్నారు? మరి ఎవరు చేస్తూ ఉన్నారు? ఒకవేళ చేస్తే గనక ఎందుకు చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ కోణంలో గూడా ఆలోచించే ప్రయత్నం అయితే చేయాలి. అదేవిధంగా ఈ బొమ్మ ఏదైతే ఉందో, ఈ బొమ్మను గూడా డీఎన్ఏ టెస్ట్‌కి పంపిస్తే గాని నిజానిజాలనేది బయటకు రావు. ఆల్రెడీ ఇప్పటికే చాలా రోజులైతే అయిపోయింది. దాదాపు 10 రోజులు గడిచినా గాని చిన్న ఆచూకీ గూడా మనకైతే దొరకలేదు. మరి పోలీసులైతే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఈవెన్ 200 మంది పోలీసులు, తర్వాత ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, గ్రామ ప్రజలు, వాళ్ళ బంధుమిత్రులు, ఇంకా చాలామంది అక్కడున్న ఎవరైతే జాలి చూపిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జ్ఞానేశ్వరిని కోసం అణువణువు వెతుకుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఏమాత్రం చిన్న ఆచూకీ కూడా దొరకలేదు. మరి అసలు జ్ఞానేశ్వరి ఎక్కడ ఉంది? తీరా చూస్తే ఈ బొమ్మ ఏంటి అసలు? ఈ బొమ్మ గురించి కూడా పోలీసులైతే ఎంక్వైరీ చేయాలి. నిన్న మొన్న లేని బొమ్మ ఈ చేతబడి చేసిన విధంగా అసలు ఎలా ఉంది? ఎందుకు అక్కడే కట్టారు? ఎవరు కట్టారు? అనే కోణంలో కూడా అంటే నియర్ బై ఏవైతే సీసీ కెమెరాలు ఉన్నాయో ఇలాంటి బొమ్మను ఎవరైనా తీసుకొచ్చారా అని చెప్పేసి కూడా పోలీసులు ఎంక్వైరీ చేయాలి. ఇదే క్రమంలో నిన్న మొన్న మనం చూసుకుంటే గనుక ఒక కామెంట్ కూడా చాలా వైరల్ అవుతూ ఉంది. ఒక పర్సన్, నేను రాజమండ్రి వెళ్తున్న బస్‌లో నేను చూసాను. ఇలాంటి పాప ఉన్న ఇట్లనే ఉన్న పాపనైతే మేము చూసాను అని చెప్పేసి కూడా ఒక పర్సన్ కామెంట్ అయితే చాలా వైరల్ అవుతూ ఉంది. ముఖ్యంగా ఏంటి అనంటే పోలీసులు గూడా ప్రభుత్వం నుంచి గూడా ఒక ఆఫర్ గూడా చేయడం అయితే జరిగింది. ఏంటంటే రూ. 1,00,000 మేము అందిస్తాము. పాపని గనుక మీరు పట్టిస్తే అని చెప్పేసి గూడా వాళ్ళు ఒక ఇది గూడా చేయడం అయితే జరిగింది. మరి పాప ఎక్కడుండొచ్చు? ఒకవేళ మీకు గూడా పాప లాగా ఎవరైనా కనిపిస్తే గనక ఇక్కడ ప్రభుత్వానికి అంటే మీరు నియర్ బై ఉన్న ఎవరికైనా పోలీసులకు గూడా ఎంగ్ చెప్ప చెప్తే గనక వాళ్ళు ఎంక్వైరీ అయితే చేసుకుంటారు. అంటే పాపలాగా ఎవ్వరున్నా గాని ఈవెన్ కొందరు మార్చే అవకాశం చేస్తారు. అంటే పాపని కొంచెం గుండు తీయించడం గాని, లేదంటే ఏదైనా ఆయిల్ లాంటిది ఏదైనా పుయ్యడం గాని, ఇలాంటివి గూడా చేస్తూ ఉంటారు. కానీ పాపలాగా ఎవ్వరు కనిపించినా గాని, ఈ 2 నెలల పాప అసలే తన ఫోటోస్ గూడా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి గాబట్టి, తనలాగా ఎవ్వరు కనిపించినా గాని పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేయండి. అండ్ మీకు ఒకవేళ అదే పాప అవుతే గనక మీకు రూ. 1,00,000 అందే అవకాశం గూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ రూ. 1,00,000 కోసం కాకపోయినా గాని, వాళ్ళ తల్లిదండ్రుల కోసమైనా గాని పాపని పట్టించే ప్రయత్నం అయితే చేయండి. తనని ఇతర స్టేట్‌లకు గూడా తరలించే అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రతి టోల్ గేట్ దగ్గర అయితే వాళ్ళు గూడా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ప్రతి సీసీ కెమెరా ఫుటేజ్‌నైతే వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ పాప ఎక్కడున్నా గాని క్షేమంగానే ఉండాలని కోరుకుందాము.